యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. పాడదాం. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మీకు ఇవ్వమన్నటువంటి మాటను మీకు ప్రకటించడానికి వచ్చి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, జీవముల దేవుని వాగ్దానము. ప్రభు ఈరోజు ప్రత్యేకంగా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. నువ్వు అడుగుతున్నావు కదా, నన్ను బ్లెస్ చేయి బాబు అని. ఆత్మదేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 60 వర్స్ 18. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ ఎక్కడున్నాయి చూపించండి. ఎస్, యెషయా గ్రంథాన్ని తెరవండి. 60వ అధ్యాయం 18వ వచనం. ఇకను నేను 3 అంకెలు చదువుతాను, చదవండి. 1 2 3. ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. నాతో చెప్పండి మాట. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు వేకువజాముని లేచాను, అడిగాను మీ పట్టణానికి వచ్చి, ఏం ప్రకటించను బాబు అంటే, పరలోకము నుండి దేవుడు ఈ మాటను నా ప్రార్థనలో బయలుపరిచారు.
దేవుడు బయలుపరిచింది ఏంటంటే, నీ ఇంటిలో, నీ కుటుంబంలో చూడండి, బలత్కారము అను మాట వినబడదు. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంట్లో ఏది కూడా బలత్కారం అనేది ఇక మీరు వినబడదు, మీరు చూడరు. అది ఏ విధమైనటువంటి కీడు పొంచి ఉన్నా కానీ ఇక మీదట ఆ కీడు అనేది మీ కంటికి కనపడకుండా దేవుడు దానిని దూరం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. రెండవది, నీ సరిహద్దులలో పాడు అను మాట ఇక వినబడదు. పాడైపోయింది. నీ సరిహద్దులలో, నీ కుటుంబములో, మీ సమాజములో, నీ పొలములో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నీ ఉద్యోగములో పాడు అనే మాట ఇక వినబడదు. పాడు అనే మాట వినబడకపోతే ఏం వినబడుతుంది? అభివృద్ధి అనేదే వినబడుతుంది, ఆశీర్వాదం అనేదే వినబడుతుంది, నిలువ ఉన్నది అన్నదే వినబడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఇది. యేసయ్య గొప్ప ప్రేమమయుడు. ఏడుస్తున్నావు కదా, ఇలాగ అయిపోయింది, బిడ్డ ఇలాగ అయిపోయింది, కుమారుడు ఇలాగ అయిపోయాడు, మా ఇల్లు పాడైపోయింది, వ్యవసాయం పాడైపోయింది, వ్యాపారం పాడైపోయింది, ఇదంతా ఇలాగ అయిపోయింది, అలాగైపోయింది, నా శరీరము రోగముతో నిండిపోయింది, నా ఆరోగ్యము పోయింది, నా కను దృష్టి మందగిల్లింది, నా సౌందర్యం అంతా పోయింది, పాడు 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 పోయింది 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 అన్నది ఇక నీ జీవితంలో నీవు కానీ నీ పిల్లలు కానీ ఇటువంటి నాశనకరమైన మాట ఇక మీకు చెవిని పడదు. అంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఈ మాటను బట్టి మనం అందరం కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎంత గొప్ప మాట! నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనం అను మాట కానీ వినబడదు. ఇంతవరకు మీరు ఏదైనా వ్యాపారాలు చేసి పాడైపోయి ఉండవచ్చు, వ్యాపారాలు చేసి పెట్టుబడులు కూడా రాకుండా నష్టపోయి నాశనం అయిపోయి ఉండవచ్చు. ఈ రోజు నుండి దేవుని కృప నీ పక్షముగా ఉన్నది గనుక తన దాసుడి ద్వారా ప్రకటించబడుతున్న మాట ఏంటంటే, పాడు గాని, చెప్పాలి, పాడు గాని నాశనము గాని వినబడదు. పెండ్లయిందనుకోండి, బిడ్డకి పిల్లలు లేరు అని మాట వినబడదు. ఏం వినబడుతుంది? దేవుడు నా బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు, నేను అమ్మమ్మను అవుతున్నాను, నానమ్మను అవుతున్నాను, తాతను అవుతున్నాను, తండ్రిని అవుతున్నాననే ఒక శుభప్రదమైన సంతోషము, నేను ఒక తల్లిని కాబోతున్నానని చెప్పలేని ఆనందము. నీ దుఃఖ దినాలు ముగించబడ్డాయి. పరిశుద్ధాత్ముడు మీ అందరికీ దీవెన ప్రకటిస్తున్నాడు. పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని ఇక నీ ఇంటిలో వినబడదు. బలత్కారం అన్న మాట వినబడదు. కొన్ని సమయాల్లో కొన్ని బలత్కారముతోటి నాశనం అయిపోతుంటాం. కొన్ని పనులు బలవంతంగా చేయవలసి వస్తుంది. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులు, ఎవరెవరో మాటలో ప్రెజర్ ఎక్కువయ్యి లేదా భయపడి రకరకాలుగా నువ్వు తల వంచి పని చేయవలసి వస్తుందేమో. ఇక నీ జీవితంలో ఒక స్వాతంత్రము యేసు నామములో కలుగుతుంది. పాడు అయిన స్థితి ఆశీర్వాదముగా దేవుడు మార్చుచున్నాడు. పాడు అనే స్థితిని దీవెనగా మార్చుచున్నాడు. నాశనం అనేది ఉండదంటే ఎంత బాగుంది. అలాంటి దినం చూడాలనుకుంటున్నావు కదా, ఈరోజు రాసుకోండి, దేని మీద నోట్ చేసుకోండి. ఈరోజు నుండి నేను నాశనం అనేది విన్నాను. దేవుడు నన్ను ఆ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు విత్తనాలు విత్తుతావు, ఆ పంట, ఆ దిగుబడిని చూస్తావు.
అయ్యో నేను విత్తనాలు విత్తాను, అది ఎక్కడికో కొట్టుకెళ్ళిపోయినాయి అని అనుకో. నీ కష్టార్జితం ఎక్కడ నీవు సేవింగ్ చేసినా, ఇంతవరకు చిట్టి కంపెనీ వాళ్ళు టోపీ పెట్టారేమో నీకు. అయ్యో నేను ఇంత కట్టాను, వాడు పట్టుకుపోయాడు, నా కష్టార్జితం వీరు దొంగిలించేశారు, వారు దొంగిలించారు, వారికి ఇచ్చి మోసపోయాను, ఎప్పటికీ ఏ బాధలతో నలిగిపోతున్నానని ఏడ్చావు కదా. ఈ దినము దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది ఏంటంటే, పాడు అనే మాట నీకు వినపడదు. మీరు ఏ పని తలపెట్టుకుని ప్రయాణమై వెళ్తున్నా కానీ మళ్ళా శుభముతో తిరిగి వస్తారనమాట. అయ్యో వెళ్ళాను కానీ చాలా ఖర్చు పెట్టుకుని వెళ్ళాను, ఏమీ పని అవ్వలేదు అని ఒట్టిగా తిరిగి వచ్చే విన్నాళ్ళు. ఇక మీదట అలా తిరిగి రావు. ఎలా తిరిగి వస్తావు చెప్పాలి. వెళ్ళిన పనిని దేవుడు సఫలము చేశాడు, నా కార్యము దేవుడు సఫలము చేశాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక రకమైనటువంటి బలత్కారముతో బంధించబడిన నీ కుటుంబంలో ఒక స్పెషల్ డెలివరెన్స్ దేవుడు ఇస్తున్నాడు. ఒక ప్రత్యేక విడుదల ప్రకటిస్తా ఉన్నాడు. పాడు అనే మాట గాని, నాశనము అనే మాట గాని వినబడదు. నీకే కాదు, నిన్ను బట్టి నీ ప్రాంత ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి కాపురం చేసే ప్రతి కుటుంబంలో కూడా వారు దీవెనగా ఉన్నారన్న మాట నీ చెవును పడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను తలగా చేయుచున్నాడు. నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా ఎంత మాత్రము చేయనన్నాడు. నువ్వే మతంలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ వయసులో ఉన్నా దుఃఖపడుతున్నావు కదా, ఈ దుఃఖాన్ని దీవెనగా మార్చడానికే నజరేయుడైన యేసు భూలోకానికి వచ్చాడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మనకున్న దరిద్రాన్ని చూచి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయటానికి, నిన్ను ధనవంతునిగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. నిన్ను బలవంతులుగా చేయటానికి, బలవంతుడిగా నిలబెట్టడానికి ఆయన బలహీనుడిగా మారిపోయాడు. యేసు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చి రక్తాన్ని కార్చడం ద్వారా మన పాపమంతా యేసు నామములో కొట్టివేయబడింది. మనము నీతిమంతులుగా తీర్చాడు. అందుకని ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఏడవకు. ఆల్రెడీ నువ్వు నీతి కలిగిన కుటుంబముగానే ఉన్నావు, కానీ నీ విశ్వాసము సరిలేక నువ్వు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. ఈ దినము నువ్వు విశ్వసించు, ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మగలిగితే ఎక్కడ పడిపోయావో అక్కడ మరలా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దానికి నేనే సాక్షిని. మీరందరూ బహుగా ఆశీర్వదించబడబోతున్నారు. తొందరలో మనము రాజకీయంగా ఉన్న నాయకులు కొన్ని యాత్రలు పెడతారు. అలాగే వారొచ్చి వారు ఏం చెప్పారో ఏం చేశారో వారు అడుగుతారు. మన యాత్ర ఎలాగుంటుందంటే, మీ అందరింటికి వస్తాను నేను, రానే వద్దా? రమ్మన్నా ఎవరు చెయ్యి పైకెత్తట్లేదు. ఏమో బాబా ఎప్పుడు వచ్చేస్తాడు అన్నట్టున్నారు. వస్తున్నా. నేను వచ్చేసరికి దేవుని వాగ్దానాలన్నీ మీ ఇంట్లో నెరవేరిపోతాయి. ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ఎలా ప్రార్థనలు చేస్తున్నానో అలాగే ఊరు ఊరు వచ్చి ఈ వాగ్దానాలు నెరవేరినయా, పాడు అనేది పోయిందా, నాశనం అనేది పోయిందా, అభివృద్ధి పరచబడ్డారా అని అడిగినప్పుడు మీరందరూ చెప్పాలి, దైవజనుడా నీ ద్వారా దేవుడు ప్రకటించిన మాట నా ఇంట్లో నెరవేరింది, నా కుటుంబంలో నెరవేరింది. ఎలుగెత్తి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రాసి పెట్టుకోండి, ఎప్పుడైనా నా దైవజనుని దేవుడు తీసుకొస్తాడని. ఇక్కడ ఏమన్నాడంటే, ఈరోజు మీ అందరికి ఇచ్చే గొప్ప మాట, పరమ తండ్రి ఇచ్చే మాట ఏంటంటే, పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ
ఇక వినబడదు. మరి ఏం వినబడుతుందో చెప్పాడు చూడండి అక్కడ. అందరూ పలకాలి. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఆమేన్. రక్షణయే. నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా రక్షణ ఉంటుంది. దైవ రక్షణ ఉంటుంది, శరీర రక్షణ, ఆత్మరక్షణ. నీ ఇంటి చుట్టూ దైవ రక్షణ ఉంటుంది. దేవుని దూతలు నీ చుట్టూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ అపాయము కలగదు. నిన్ను బట్టి దేవుడు రక్షిస్తాడు. నేను మొన్న ఒక ఫ్లైట్లో వచ్చాను. మొన్న శుక్రవారం ఫ్లైట్ ఎక్కెళ్తే ఆ ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత ఆడు ఏం జరిగిందో తెలియదు, పైనుంచి కింద పాడేశాడు. 10,000 అడుగులు పైన కిందకు వచ్చి పడిపోయింది. అందరూ ఎదర సీట్ అట్టుకుని బాబోయ్ అన్నారు. గుండె జారిపోయింది అందరికీ. ఉయ్యాలు ఊగినట్టు అయిపోయింది. ఇంకొంచెం కింద అడిందంటే అంతే సంగతులు. ఈరోజు ప్రార్థన లేకపోను, కానీ లేకుండా చేస్తాడా? మనల్ని బట్టి అందరిని కాపాడుతాడు. రక్షణయే నీ ప్రాకారము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అడిగాను ఎందుకు అలా పడిపోయిందని అడిగితే ఆ సిబ్బంది అంటున్నారు పైన వాతావరణం పాడైపోయింది అన్నారు. బ్యాడ్ వెదర్. పడిపోయి ఏమంటారంటే నీ బ్యాడ్ టైం అంటారు. ఇప్పుడు బ్యాడ్ వెదర్ అంటున్నాడు, కిందడ్డగా అది కోడిగుడ్డు పగిలినట్టు పగిలిపోతుంది. అప్పుడు ఏమంటారు? బ్యాడ్ టైం. కానీ వాగ్దానం ఉంది నీకు నాకు. మనల్ని బట్టి దేవుడు అనేక మందిని రక్షిస్తాడు. రక్షించబడిన వాడు ఒక్కడుంటే చాలు. హల్లెలూయా చెప్పండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ మరి ఒక్క నీతిమంతుడున్న రక్షిస్తారన్నాడు. ఈరోజు మీరందరి మీద దైవాశీర్వాదం ఉండబోతుంది. ఎందుకంటే మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆ మహిమ మీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఏంటంటే పాడు అను మాట కానీ, నాశనమను మాట కానీ ఇక వినబడదు. ఉద్యోగం రాలేదు అని వినబడదు. ఉద్యోగానికి అప్లై చేస్తున్నావు కదా, వచ్చింది అనే వింటావు. పాస్ అయ్యేవు అని వింటావు. ఎగ్జామ్ రాస్తే నాకు మంచి మార్కులు వచ్చినాయి అనే వింటావు. నీది ఫస్ట్ ర్యాంకులోనే ఉంటుంది. మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు దేవా దీన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను, ఈ వాగ్దానం నాకే అనుకున్నప్పుడు మీరు కేకలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, ఆత్మలో స్తుతించాలి. ఒక చోట ఏమైందంటే మా ఊర్లో ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు, చాలా ప్రాబ్లం అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే యూట్రస్ లేదని చెప్పుకొచ్చాడు, కనబడట్లేదు. అది 2-3 హాస్పిటల్ తిరిగారు. చివరికి ఆ బిడ్డను కన్నా తల్లి ఒక నూతిలో పడి చనిపోవాలని డిసైడ్ అయ్యింది. ఆ సమయంలో వారు వేదన చెందుతున్నప్పుడు నేను మోకరించి ప్రార్థిస్తున్నాను చర్చిలో. దేవుడు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళమని బయలుపరిచాడు. వారింటికి వెళ్తే ఎందుకు ఏడుస్తున్నారంటే నన్ను చూసి ఆ ఇంటి వారందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఎక్కెక్కబడి ఏడుస్తూ ఉన్నారు. ఆ ఇంటి గల యజమానురాలు పెద్ద ఆమె అన్నది, ఏం చెప్పం బాబు, మనవరాలు పెద్ద మెచ్యూర్ అవ్వదు, ఫంక్షన్ చేయడానికి లేదు, ఆ అమ్మాయికి లైఫ్ లేదు, పెళ్ళి కూడా చేయకూడదని చెప్పారు. అంటే నేనన్నాను, దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. ఆ రిపోర్ట్స్ అన్ని ఎక్కడున్నాయన్నాను. పలానా రిపోర్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నారు. ఆ రిపోర్ట్స్ అలాగే ఉంచండి, మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఇక మీదట పాడు అనే మాట వినబడదు. పిల్ల జీవితం నాశనం అయిపోయింది అంటున్నావు కదా, అది వినబడదు. అయితే ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళని మోకరించమని నన్ను ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ దేవుడు నాకు అనుగ్రహించి వాక్ ఇచ్చాడు. ఇదిగో 7వ దినము, ఏ దినము? 7వ దినము ఈ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, రాసుకోండి, చూసుకోండి అని చెప్పాను.
వారందరూ షాక్ అయిపోయారు. ఏంటి ఇంత సింపుల్గా, అందరికీ అది సింపుల్గానే ఉంటుంది. అది వైద్యుల దగ్గరికి వెళ్ళిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి సాధ్యము. ఆ యూట్రస్ ఆయన ఏర్పాటు చేయగల సమర్థుడు. ఆ బిడ్డ జీవితాన్ని రక్షించి దీవెనగా మార్చగలడని ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రవచనం ఇచ్చానో, దిగుతుంటే ఆ పిల్ల పెదనాన్న అడిగాడు, 7వ రోజు అంటే ఏంటన్నాడు. అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, నాకు ఫోన్ చేయన్నాను అనేసి వెళ్ళిపోయాను. ఆశ్చర్యం ఏంటంటే కరెక్ట్గా 7వ రోజు మధ్యాహ్నం అమ్మాయి మెచ్యూర్ అయింది. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే అమ్మాయి జీవితం పాడైందని ఎందుకు ఏడ్చారంటే, ఈ 2-3 హాస్పిటల్కి వెళ్ళారు కదా, కాకినాడ వెళ్ళారు, రాజమండ్రిలో పెద్ద పెద్ద డాక్టర్లు చూపించిన ఆ రిపోర్ట్స్ అన్ని బట్టి డాక్టర్లు చెప్పిన మాటలకు భయం వచ్చేసింది. చివరికి ఇంకొక సంఘటన జరిగింది. ఈ అమ్మాయి మెచ్యూర్ కాదని ఫ్యామిలీ డిసైడ్ అయిపోయారు హాస్పిటల్ నుంచి వచ్చాక. మరి చుట్టుపక్కల వాళ్ళందరూ కాకుల్లా పొడుస్తారు కదా, ఇంకా ఫంక్షన్ చేయలేదా, ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదా అంటుంటే, ఆ కుటుంబీకులందరూ ఒక ఆలోచన చేసి ఏం చేశారంటే మెచ్యూర్ అయినట్టుగా ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మమ్మల్ని కూడా పిలిచారు. ఏంటి, ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు, అక్షంతలు వేసారు, అందరూ భోజనాలు చేశారు. నేను కూడా అటెండ్ అయ్యాను ఆ ఫంక్షన్. నాకు తెలియదు అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదని. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం. మేము కూడా అక్షంతలు వేసాం, వారు భోజనాలు పెట్టారు, భోజనం చేసి వచ్చేసాం. కానీ ఆ అమ్మాయి మెచ్యూర్ కాలేదని వాళ్ళ కుటుంబానికి తప్ప ఎవరికి తెలియదు. అంటే ప్రజలందరినీ మెచ్యూర్ అయిందని ఆ మెసేజ్ పాస్ చేయడానికి ఫంక్షన్ చేశారు, కానీ వారి గుండెలో ఎంతో వేదన, బిడ్డ జీవితం పాడైపోయిందని. కానీ ప్రార్థనా శక్తి ఉంది. ఆమేన్. కరెక్ట్గా 7వ రోజు మధ్యాహ్నం మెచ్యూర్ అయితే ఆయన ఫోన్ చేశాడు. మీరు చెప్పినట్టుగానే మంచి జరిగింది, మాకు అమ్మాయి మెచ్యూర్ అయింది, చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మీరు రండి ప్రార్థన చేయటం అన్నాడు. ఇంకా నేను ఇప్పుడు రావటం కాదు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ వచ్చినాయో మరలా హాస్పిటల్కి వెళ్ళండి, రిపోర్ట్స్ తీయండి, అన్నీ నార్మల్ వస్తాయి, అక్కడ యూట్రస్ ఉన్నదని వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చాక నాకు ఫోన్ చేయన్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేసి రిపోర్ట్స్ తీస్తే అద్భుతం ఏంటంటే అందులో యూట్రస్ మంచిగా కనపడింది, అందులో అంత ఆశీర్వాదంగా వచ్చింది. ఈ సాక్ష్యం నేను అమెరికాలో ఒకరికి చెప్పాను. ఆమె పెద్ద మెడికల్ ఆఫీసర్. ఆమె దగ్గరగా అప్పటికే 26 సంవత్సరాల నుంచి అమెరికాలో పెద్ద మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుంది, సీనియర్గా. ఇలాగ జరిగిందమ్మా అని చెబితే, పాస్టర్ గారు ఇది ఎక్కడ జరుగుతుంది, నేను నమ్మలేకపోతున్నాను అంది. ఏమంది, నేను నమ్మలేకపోతున్నాను అంది. అమ్మ మీరు నమ్మలేకపోతే నేను ఏం చేయగలను, మరి నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు కార్యం జరిగించాడు. పాస్టర్ గారు వారు ఎక్కడున్నారు, వారు ఫలానా ప్లేస్లో ఉన్నారమ్మా, మాకు ఇంటికి దగ్గరలోనే అన్నాను. ఆమె ఒక వారం రోజుల తర్వాత, పాస్టర్ గారు ఏమనుకోకండి, ఇది మాత్రం చాలా అద్భుతంగానే ఉంది, కానీ నేను మెడికల్గా పనిచేశాను కదా, ఇది ఇలా సాధ్యము కాదు, ఎలా సాధ్యమైంది, నేను వచ్చి వారితో మాట్లాడొచ్చా, వారిని నేను కొన్ని ప్రశ్నలు వేసి అడగొచ్చా అంది. ఎనీ టైం రండమ్మా అన్నాను. ఎందుకంటే దేవుని కార్యాలు ఇది ఏమి మరుగు కాదు. ఇది వారు అమెరికా నుండి ఫ్లైట్ తీసుకుని డైరెక్ట్ రాజమండ్రి వచ్చి మా ఊరు వచ్చారు. నేను వారింటికి తీసుకుని వెళ్తే మెడికల్ ఆఫీసర్ గారు ఏం చేసిందంటే, అమ్మా పాస్టర్ గారు ప్రేయర్ చేసాక మీకు ఇలా జరిగిందా? అవునండి జరిగింది. మరి ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళారా, రిపోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయని చెప్పి పెద్ద ఫైలు 4 ఫైళ్ళు ఇచ్చారు ఆవిడకి. ఆమె కూర్చుని కళ్ళోడు సర్దుకుని అన్ని పరిశీలన చేసింది. ఎందులోని యూట్రస్ లేదు. ప్రార్థన చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిందన్నావు కదా, అదేదమ్మా అంటే ఆ రిపోర్ట్ తీస్తే ఇందులో యూట్రస్ వచ్చింది. ఇది ఆశీర్వాదంగా ఉంది. ఒకే మాట ఉంది, బాబు
నా చేతుల్లో పట్టుకుని ఈ దినంలో చివరి దినాల్లో దేవుడు ఒక ప్రవక్తగా మిమ్మల్ని నియమించాడు బాబు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమె అమెరికా వెళ్ళిపోయి మొత్తం ఆమెకున్న తెలుసున్న ఫ్రెండ్స్ అందరికీ ప్రార్థనా శక్తి గురించి చెప్పింది. ఈరోజు అమెరికాలో 12 రాష్ట్రాల్లో ప్రార్థనా శక్తి పరిచర్యకు సంబంధించిన గ్రూపులను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఇక మీదట పాడు అనే మాట నీ ఇంట్లో నీ బిడ్డల జీవితంలో వినబడదు. నాశనం అనే మాట నీ ఇంట్లో వినబడదు. రక్షణయే. ఆమేన్. అందరూ మాట చెప్పండి. ఏం మాట ఉంది అక్కడ? రక్షణయే. అలా కేకేయండి. అలాగా ఈ అంటున్నారు ఎవరు? 2 చేతులు పైకెత్తండి. కజ్జాలు ఆడినప్పుడు నోరు ఉపయోగిస్తారు చూసారా? ఆ నోరు ఇప్పుడు ఉపయోగించాలి. చేతులు స్ట్రైట్గా పైకెత్తండి. ఏమని చెప్పాలంటే రక్షణయే అని చెప్పాలి. అమ్మ అలా కాదు, గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. చేతులు తెచ్చండి. మళ్ళీ ఇప్పుడు చేతులు పైకెత్తండి. మీరు చెబుతారా నేను చెప్పనా? ఇంకా గట్టిగా 1 2 3. రక్షణయే నీకు ప్రాకారములు. ఆమేన్. పాడు అనే మాట వినబడదు. నాశనం అనే మాట వినబడదు. ఇక ఆరోగ్యము కలుగును గాక. గొప్ప మాట ఏంటంటే రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు. ఎవరో చెప్పుకోడు కాదు, నీవు చెప్పుకుంటావు. నా బిడ్డని దేవుడు ఈ పట్టణానికి పెద్ద ఆఫీసర్గా గుమ్మముగా పెట్టాడు. దేవుడు నా బిడ్డని ఈ పెద్ద రాజగృహానికి కోడలుగా నియమించాడు. దేవుడు నా బిడ్డని ఈ ఉద్యోగంలో నిలబెట్టాడు, ఈ పదవిలో పెట్టాడు, ఈ మంత్రిగా చేశాడు, ఈ ధనవంతునిగా చేశాడు. నీ బిడ్డ ఎక్కడున్నా అనేక మందికి గుమ్మముగా ప్రాకారముగా ఆశీర్వాదకరంగానే దేవుడు నిలబెడుతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. రక్షణయే చెప్పండి, కేకలు వేయండి. దైవ రక్షణ, ఆత్మరక్షణ, ప్రాకారము. ప్రఖ్యాతియే గుమ్మములు. నా బిడ్డకి ఎలాంటి భర్త వస్తాడా అని అనుకుంటున్నావేమో, నాకు ఎలాంటి భార్య వస్తుందా అని అనుకుంటున్నావేమో, నాకు ఎలాంటి భర్త వస్తాడా అని అనుకుంటున్నావేమో. నీ వ్యాపారము, నీ పెళ్ళి, నీ పిల్లలు ప్రఖ్యాతియే. ఆమేన్. ఏడవకండి. ఎవరైనా ఏదైనా జాతకం చూసి మిమ్మల్ని భయపెట్టారేమో, ఆ జాతకం వైపు చూడకండి. ఇది అసలు జాతకం. మీ బిడ్డలు ప్రఖ్యాతియే గుమ్మం అని చెప్పుకునే రోజు వచ్చేసింది. పాస్ అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, ఫెయిల్ అయిపోయాడు, ఈ సంబంధం కుదరలేదు, అది కుదరలేదు, వారు చూసి వెళ్ళిపోయారు, వారు ఏమీ చెప్పలేదు అని అనుకున్నావు కదా. శుభప్రదమైన ఆశీర్వాదం ఈ దినము నుండి. పాడు అనే మాట, నాశనం అనే మాట, జరగలేదనే మాట, పోయిందనే మాట నీకు వినబడదు. మీరందరూ పెద్ద పెద్ద కూటాలు పెట్టుకుంటారు మీ ఇంటి దగ్గర. మీకు దగ్గర ఉన్న పాస్టర్స్ని పిలవండి, సేవకుల ద్వారా కృతజ్ఞత కూటాలు పెట్టుకోండి, అందరికీ భోజనాలు పెట్టండి. చాలామంది పెద్ద కూటం అంది ఒక ఆమె, పాస్టర్ గారు పెద్ద కూటం అని అందరూ రావాలంది. తీరా వెళ్తే అందరికి శనగలెట్టింది. అక్కడ ఒక ఆమె అటుకులు పెట్టింది. దేవుడు నిన్ను ఆస్తికర్తగా నిలబెడుతున్నాడు. దేవుడు నిన్ను తలగా నియమిస్తున్నాడు, రక్షణతో నింపుతున్నాడు. నువ్వు అనేక మందికి అన్నం పెట్టి సువార్త సాక్ష్యం చెప్తావు అనమాట. ఏమని చెప్తావంటే రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు 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 చెప్పుకొందువు.
అందరూ కూడా లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. రక్షణ ఎంత గొప్పది. యేసే రక్షకుడు, ఆయనే నీ ఇంటికి రక్షణకర్తగా ఉన్నాడు. ఈ దినము ప్రత్యేకంగా దేవుడికి ఇచ్చిన మాట, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ వినబడదు. వినాలనుకున్నా కూడా వినబడదు నీకు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, నన్ను ఆశీర్వదించిన దేవా నీకు వందనాలు, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి ప్రఖ్యాతియే నీ గుమ్మమని చెప్పుతావు. మీ బిడ్డ ఏం చేస్తున్నాడమ్మా అంటే ఎవరు ఊహించని స్థితిలో ఉన్నాడని చెప్తావు. గొప్ప చదువుకుంటున్నాడని చెప్తావు. గొప్ప జాబ్ వచ్చిందని చెప్తావు. ఇంతగా బలహీనుడిగా ఉన్నాడు కదమ్మా నీ బిడ్డ, ఎలాగున్నాడు? నీ కుమార్తె రోగిగా ఉంది కదా, ఎలాగుందంటే నువ్వు చెబుతావు, నా కుమార్తెని దేవుడు రక్షించాడు, నా కుమార్తె ఆరోగ్యవంతురాలు, నా కుమారుడు ఆరోగ్యవంతుడు, నా భర్త ఆరోగ్యవంతుడు, నేను ఆరోగ్యం కలిగి ఉన్నాను, యేసు మమ్మల్ని స్వస్థపరిచాడు, యేసు మాకు రక్షణ ఇచ్చాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ప్రఖ్యాతి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఈ మాట గట్టిగా చెప్పండి, రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. ఎవరో చెప్పడం కాదు, నువ్వు బాగుంటావు, నువ్వు దీవించబడతావని విన్నాను, కానీ ఈ రోజు నుండి నేను చెప్పుకోవాలి, నేను బాగుపడ్డాను, నా అప్పులు తీరిపోయినాయి, నేను బిడ్డను కన్నాను, నేను ఇల్లు కట్టాను అని నీవు చెప్పుకుంటావు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ ఉద్యోగము, నీ రాజకీయము, నీ సేవ, అన్ని చోట్ల అన్ని సమయాల్లో ప్రఖ్యాతియే నీ గుమ్మమని చెప్పుకోబోతావు. నువ్వు బాగుంటావు, నువ్వు దీవించబడతావని విన్నావు. ఈ రోజు నుండి నేను దీవించబడ్డానని సమాజంలో సాక్ష్యం ఇస్తావు, గొప్ప సాక్ష్యం చెప్తావు. పాస్ అయ్యావు, ఉద్యోగం వచ్చింది, నా విషయంలో మీరు సంతోషించండి అని మాట్లాడతావు. ఏడుస్తున్నావా? నా బ్రతుకు ఇలాగుందేంటి, నా జీవితం ఇలాగ అయిపోయిందేంటి, నాకెవరున్నారని ఏడుస్తున్నావా? నీకు రక్షకుడని యేసు ఉన్నాడు. గొప్ప దీవెన నీ మీదకి వచ్చింది. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా? యేసయ్యా, యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీవు నాకు దేవుడుగా ఉండాలి, నీ బిడ్డగా నన్ను స్వీకరించి నా ఇంటికి నీ యజమానిగా ఉండాలి, నీ వాక్య ప్రకారమే బ్రతుకుతాను, నీ మార్గంలో నడుస్తాను బాబు, నా కన్నీళ్లను ముచ్చాలుగా మార్చండి. అందరూ ప్రార్థన చేయండి. అందరు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, రక్షణయే నాకు ప్రాకారం అని సాక్ష్యం ఇస్తున్నావు, ప్రఖ్యాతియే నా గుమ్మములను చెబుతావు. నీ భర్త తలెత్తుకుని నడిచే రోజు వచ్చింది, నీవు తలెత్తుకుని బ్రతికే రోజు వచ్చింది. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ అనాథగా అయిపోయిన నేడ్చావో, ఎక్కడ ఒంటరి అయిపోయిన నేడ్చుతున్నావో, ప్రఖ్యాతియే నీ గుమ్మము అని చెప్పుకోబోతున్నావు. నేను ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే ఇది నా యేసు చేసిన కార్యం అని చెప్పుకుంటావు. అందరూ నమస్కరించండి. మీకేం కావాలని ఇక్కడికి వచ్చారో ప్రార్థన చేయండి.
అందరూ కూడా నమస్కరించి ప్రార్థన చేయండి. నీకు ఏం కావాలో అడుగు, అభిషేకానికి ముందే అడుగు, అది స్థిరపరచబడుతుంది. అందరూ ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థనలోకి రండి. పాడు అని గాని నాశనమను గాని ఇక వినబడదు. నీ సరిహద్దులలో ఆశీర్వాదమే వినబడుతుంది, శుభవార్తలే వినబడతాయి, సహాయము దొరికిందని వినబడుతుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.